కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గంలో మొన్న గౌరవ శాసనసభ్యులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక అని మొన్న అధికారులందరితో కూడా జగ్గంపేటలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలోని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి, ఒక 6 ప్రతిపాదనలు తీసుకురండి, 3 డబ్బుతో ఖర్చు అయ్యే పనులు, డబ్బు అవసరం లేకుండా ఉన్నాయి 6 ప్రతిపాదనలతో 11వ తేదీన కాకినాడలో జరిగే సమావేశానికి రండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు సిద్ధం చేసి అదంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అయితే జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శాసనసభ్యుల వారు తయారు చేసినటువంటి కొన్ని ప్రతిపాదనల మీద కొన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలతో మేము కొన్ని సలహాలు సూచనలు ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం కోసమే ఈ యొక్క మీడియా సమావేశం ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు ఒక 6 అంశాల మీద మాట్లాడడం జరిగింది. మొదటి ప్రధాన అంశం, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవారికి కూడా ఇల్లు నిర్మించాలన్న సంకల్పం ఉంది. ఎన్నికల్లో కూడా 25,000 మందికి ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు నిర్మించలేకపోయాం. ఇప్పుడైనా సరే నేను 25,000 ఇళ్ళు నిర్మించడానికి గాను ఒక ప్రణాళిక తయారు చేశానని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆయన ప్రణాళిక ఆలోచన ఏంటంటే, మన గోకవరం మండలం గాదిలపాలెం నుండి ఇక్కడ కిర్లంపూడి మండలం కృష్ణవరం వరకు ఉన్నటువంటి 750 కిలోమీటర్ల ఈ పోలవరం ఎర్త్ మట్టి వేసినటువంటి భూమిని 800 ఎకరాలు తీసుకుని ఆ 800 ఎకరాల్లో కూడా 26,000 మందికి 26 యూనిట్ల కింద పెట్టి 26,000 మందికి ఇల్లు నిర్మించే ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. కానీ దీంట్లో లోటుపాట్లు మనం అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 26,000 మందికి ఇల్లు ఇచ్చేస్తానంటున్నారు. అది పోలవరం కాలువ గట్టు మీద అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు ఆలోచించాలి, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే అవకాశం అనేది రోజు రాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లులు, జగనన్న ఇళ్ల పట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు అనేక చోట్ల చాలా చక్కగా కట్టించారు. కొన్ని చోట్ల చాలా వెనుకబడ్డ పరిస్థితి జగనన్న ఇల్లులు, జగనన్న స్థలాలు. మన నియోజకవర్గం చూస్తే గతంలో సుమారు 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మన జగ్గంపేట నియోజకవర్గం 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇంచుమించు 15,000 మంది ఇళ్ల పట్టాలకి సంబంధించి అనేక గ్రామాల్లో భూమి కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి ఈ పట్టాలకి ఇచ్చారు. కొన్ని చోట్ల ఈ పోలవరం కాలువ గట్ల మీద కొన్ని చోట్ల ఇచ్చారు. మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారు ఏదైతే 800 ఎకరాలు ఈ మన పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఉన్న భూమిని తీసుకుని 26,000 మందికి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మొన్న మీటింగ్లో చెప్పారు, ముందు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యుల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప్పలపాడులో కానీ, మల్లేపల్లిలో కానీ, తాళ్ళూరులో కానీ, ఎల్లమిల్లి కానీ, నాయకుంపల్లి కానీ అనేక గ్రామాల్లో పోలవరం కాలువ గట్టు మీద పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోండి అక్కడ అని చెప్పేసి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సైట్ లెవెలింగ్కి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో. కానీ ఎక్కడైనా ఒక్కిల్లు అయినా సరే పోలవరం కాలువ గట్టు మీద కట్టారా? ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు ఆలోచించి, పట్టాలు ఇళ్లలో ఉన్నాయి, అక్కడ స్థలం పోలవరం కాలువ గట్లు ఉన్నాయి, ఇల్లు కట్టలేదు. కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనం అక్కడ మట్టి సర్దినట్టు, తోలినట్టు, ఆ గొయ్యి తీసినట్టు, కప్పెట్టినట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని గత ప్రభుత్వంలో దోచుకు తిన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఎందుకు అక్కడ కట్టలేదు? గతంలో కట్టలేదు. మళ్ళీ మీరు అదే పోలవరం కాలువ గట్టు మీద నేను 26,000 మందికి ఇల్లు ఇస్తానని మీరు అంటున్నారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, వాళ్ళ పోలవరం కాలువ గట్టు మీద స్థలాలు ఇచ్చారు. మీరేం చెప్తున్నారంటే, పోలవరం కాలువ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి ఆ ఖాళీ భూమిలో స్థలాలు ఇస్తానని మీరు చెప్తున్నారు. చాలా
మంచి ఆలోచన. ఇది మీ ఆలోచన కాదు, నాకు తెలిసి వచ్చి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారు ఈ పోలవరం కాలం గట్టి మట్టి తోలకంలో బాగా రుచి మరిగారు. ఇంచుమించు అక్కడ గండేపల్లి మురార్లో అయితే రోజుకి 200-300 లారీలు ఒక 10-15 మిషన్లతో ఇంచుమించు అనేక ప్రాంతాల్లో పోలవరం కాలం గట్టు మీద నుంచి మట్టి తోలడం వల్ల లారీకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, మొత్తం ఓవరాల్గా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో నవీన్ గారికి బాగా ఆదాయం తెలుసు. నాన్నగారు పోలవరం కాలం గట్టు మీద పెట్టండి, గట్టు మీద మట్టిని మనం సొమ్ము చేసుకోవచ్చు, ఆ స్థలాన్ని పేదలకు పట్టాల కింద ఇవ్వచ్చు అని చెప్పేసి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన మీరు అమలు చేస్తున్నారు. కానీ ఓకే, మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అమలు చేశారు, మట్టి అంతా మీరు తోలేశారు, తినేశారు, దోచేశారు, అది పక్కన పెడతారు. మనకి జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 15,000 మందికి పట్టాలు ఇచ్చారు. 40% మంది ఇల్లులు కట్టుకోలేదు. ఎక్కడ? పోలవరం కాలువ గట్ల మీద. అదే రకంగా రాజపూడిలో ఇచ్చారు, కొన్నారు, భూమి కొన్నారు. రాజపూడి కృష్ణాపురం మధ్యలో భూమి కొన్నారు. ఎంత అనాలోచితో చూడండి, భూమి కొన్నారు. అక్కడ భూమి కిందేమో గ్యాస్ పైప్ లైన్, ఓ పక్క శ్మశానం, అక్కడ ఒక్కరు కట్టుకోలేదా? అంటే కొన్నారు, సైట్ ఫిల్లింగ్కి డబ్బులు అయిపోయి, కానీ ఇక్కడికి వెళ్ళలేదు. కింద గ్యాస్ పైప్ లైన్ పేలిపోతే ఏమవుద్దో, ఓ పక్కన శ్మశానం భయం. అంటే ఆ రకంగా 40% మంది స్థలాల్లోకి వెళ్ళలేదు. మరొక 40% మంది పోలవరం కాలువ గట్ల మీద ఇచ్చారు, వాళ్ళు వెళ్ళలేదు. 20% మంది ఇల్లు కట్టుకున్నారు, అది కూడా ఎక్కడ? ఊరికి దగ్గరలో కొన్ని చిన్న చోట కట్టుకున్నారు. అంటే ఇవన్నీ కూడా మీకు అనుభవాలు విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తున్నాను. కోర్టులో ఎన్ని ఉన్నాయి, పోలవరం కాలువ గట్టు మీద ఎన్ని ఉన్నాయి, ఎంతమంది కట్టుకున్నారు, కట్టుకున్న వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు అంటే ఊరికి దగ్గరగా ఉన్నాయి, అక్కడ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి కట్టుకున్నారు. మీరు మళ్ళీ పోలవరం కాలువ గట్టు అక్కడ నేను ఒక ఇల్లుకి ఒక యూనిట్, అక్కడేమో మహిళలకేమో ఉపాధి కల్పించేలాగా ఒక ఫ్యాక్టరీ, స్విమ్మింగ్ పూల్, అది ఇది అని చెప్పి సినిమా చూపించేస్తున్నారు, రాజమౌళి సినిమాలో. ఇదంతా దేనికి? మట్టి, మీ అబ్బాయి మట్టికి, మీ అబ్బాయి మట్టి తోలకానికే ఒక 500 కోట్లు వచ్చేద్దాం మళ్ళీ అని చెప్పేసి. దయచేసి మీరు ఆలోచించి, మీరు చిరస్థాయిలో మీ పేరు కీర్తించబడాలంటే ప్రతి గ్రామంలోని గ్రామానికి దరిచేసి 50 లక్షల 70 లక్షల కోట్ల రూపాయల కొనండి భూమి. శభాష్ జ్యోతుల్ నెహ్రూ అని చెప్పేసి అనిపించుకుని ఇలా చేయండి అని చెప్పేసి జ్యోతుల్ నెహ్రూ గారికి మేము విజ్ఞప్తి చేస్తాము. మొట్టమొదటి స్థానంలో తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, దానికి పూర్తిగా సహాయ సహకారాలు మేము అందరూ అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ఈ విషయాలన్నీ ప్రజలకు చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.